గ్యారంటీల గోల్మాల్ బూమరంగ్ అయిందా? అధికారం కోసం కోసిన కోతలు ఇప్పుడు రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయా? లెక్కాపత్రం లేకుండా ఇచ్చిన పథకాల అమలు కాంగ్రెస్ సర్కార్కు గుద్దిబండగా మారిందా? శిరోభారంగా మారిన గ్యారంటీల అమలులో కోతలకు పెట్టలేక పెడితే జనం తిడతారన్న భయంతో అస్తం నేతలు వణికిపోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. రైతు బంధుపై జరిగిన కేబినెట్ భేటీలోని జరిగిన రగడే ఇందుకు సాక్ష్యం అంటున్నారు. అధికారం కోసం అలవి కాని హామీలిచ్చారు. అడ్డగోలిగా పథకాలు ప్రకటించారు. జనాలను బురిడి కొట్టించారు. ఓట్లు దండుకొని అందలమెక్కారు. గద్దెనెక్కాక కాని తెలిసి రాలేదు పాలన అంటే అంత ఈజీ కాదని. జనాలను మభ్యపెట్టేందుకు తామిచ్చిన గ్యారంటీల బర్వెంతని. ఓవైపు తాము ఫేకిన తేదీలు దాటిపోతున్నాయి. మాకు చెప్పిన పథకాలేవి, మాకు ఇవ్వాల్సిన నిధులేవని జనం నిలదీస్తున్నారు. దీంతో ఏం జవాబు చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. డైలాగులైతే దబాయించి చెప్పాం కానీ డబ్బులెక్కడి నుంచి తేవాలో తెలియట్లేదని తల పట్టుకుంటోంది రేవంత్ కేబినెట్. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు బిచ్చం. మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 15,000 రూపాయలు రైతు భరోసాగా ఇస్తాం. ఇది ఎన్నికలకు ముందు రోజు దాకా రేవంత్ రెడ్డి చెప్పిన మాట. రైతులకు ఇచ్చిన హామీ తీరా గెలిచాక రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వకుండా ముఖం చాటేశారు. మా ఎకరానికి 15,000 రూపాయలు ఎక్కడా అని రైతులు నిలదీయడం మొదలు పెట్టడంతో స్పందించక తప్పలేదు. ఈసారి రైతు భరోసా లేదు, కేసీఆర్ ఇచ్చిన రైతు బందే వేస్తామని ప్రకటించారు. అంటే రైతు బంధు కోసం కేసీఆర్ సర్కార్ ఖజానాలో ఉంచిన మొత్తాన్ని రైతుల ఖాతాలో వేస్తామన్నారు. ఈ ప్రకటన చేసి కూడా వారం కావస్తుంది కానీ రైతుల ఖాతాల్లో పైసలు పడిందే లేదు. అర్ధ ఎకరం లోపు ఉన్న వాళ్లలో కొందరికి మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారు. మరి మా రైతు బంధు పైసలేవని ఇతర రైతులు గట్టిగా నిలదీస్తున్నారు. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా మీరు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు ఎందుకు వేయట్లేదని ప్రశ్నించింది. దీంతో రేవంత్ సర్కార్ పరిస్థితి అడకత్తెలలో పోకచెక్కలా మారింది. ప్రజలకిచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు. ఇవాళ డిసెంబర్ 9వ తేదీ. మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 15,000 రూపాయల చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి. మీరు ప్రజలకు మాట ఇచ్చున్నారు. డిసెంబర్ 9వ తేదీన 15,000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు. మరి ఈరోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాగా రైతు బంధుపై కేబినెట్ లో కీలక చర్చ జరిగినట్టు సమాచారం. కేసీఆర్ సర్కార్ లాగా తామెలాగూ రైతులందరికీ ఇవ్వలేమని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. అందుకే కటాఫ్ పేరుతో రైతు బంధులో కోతలు పెట్టాలని ప్లాన్ వేశారు. అయితే దీనిపై చర్చ కాస్త రగడగా మారింది. 6 గ్యారంటీల అమలుకయ్యే ఖర్చుపై మంత్రివర్గం లెక్కలు వేసింది. అన్నిటిని కలిపి ప్రస్తుత బడ్జెట్ కంటే 3 బడ్జెట్ అవసరమని లెక్క తీయడంతో కేబినెట్ కు కళ్ళు గిరున తిరిగినంత పనైంది. తాము ఇచ్చిన 6 గ్యారంటీల అమలు ఎంత అవగాహన లేని పనో తెలిసొచ్చింది. అమలు చేయమంటే జనం తిరగబడతారు. అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో పథకాల అమలులో కొర్రీలు పెట్టడమే బెస్ట్ అన్న నిర్ణయానికి కేబినెట్ వచ్చినట్టు సమాచారం. వీలైనంత వరకు గ్యారంటీల అమలులో లబ్ధిదారులను తగ్గించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ముఖ్యంగా రైతు బంధు 5 ఎకరాల్లోపు వారికే ఇవ్వాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డట్టు సమాచారం. అలాగే మహాలక్ష్మి పథకంలోనూ కోత పెట్టాలని సూచించారట. మహిళలకు ఉచిత ప్రయాణంతో పడుతున్న భారాన్ని బస్సుల సంఖ్య తగ్గించడం ద్వారా తగ్గించాలని ఆదేశించారట. ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయంగానే సోనియమ్మ బర్త్డేకు రైతులకు 15,000 ఎకరానికి అంటే 2 పంటలు కలిపి రైతు బంధు ఇస్తామన్నారు. అది ఇవ్వకుండా ఏదైతే పాత పద్ధతిలో ఇస్తామంటున్నారు అది ఒక బ్లాక్ మెయిలింగ్ లెక్క, లేకపోతే ఎలక్షన్ గెలిచే స్టంట్ లెక్క వాడుకున్నారు రైతు బంధుని. రైతులకు అప్పటికి ఇప్పటికీ ఖర్చులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. అదేవిధంగా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది అని నమ్ముకొని
వాళ్లకు ఓట్లు వేస్తే ఇవాళ మోసం చేస్తున్నారు. 6 గ్యారంటీల అమల్లో కోతలు పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై కేబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్టు సమాచారం. అందరికీ ఇస్తామని గ్యారంటీలు ప్రకటించి అన్ని ఫ్రీ అని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెట్టడం కరెక్ట్ కాదని మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అలా చేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దీంతో తలపట్టుకున్న సీఎం రేవంత్ మళ్లీ ఎట్లా అమలు చేయాలో మీరే చెప్పండని ప్రశ్నించారట. దీనికి సమాధానమిస్తూ ముందుగా లెక్కలేసుకోకుండా హామీలెలా ఇచ్చారని తుమ్మల ఎదురు ప్రశ్నించడంతో సమావేశంలో రగడ చోటు చేసుకుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్యలో కలుగజేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు. అయితే కేబినెట్ భేటీలో రైతు బంధుపై ఎలాంటి క్లారిటీ లేకుండానే పక్కన పెట్టేశారు. 6 గ్యారంటీల చర్చను పక్కన పెట్టి గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపి అర్ధాంతరంగా మంత్రివర్గ సమావేశం ముగింపజేసినట్టు సమాచారం.